నామినేషన్ పత్రాలు అందజేసే విషయంలో పొరపాటు చేశాను అని స్వయంగా లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిన అభ్యర్థి నామినేషన్ పత్రాలను తిరస్కరించకుండా దానిలో మరో అనుమానాస్పద పత్రాలు జత చేయటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. అడిగిన వెంటనే గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తుని కేటాయించే ప్రయత్నం చేయటం అనుమానాలకు తావిస్తోంది. గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తును కేటాయించడం ద్వారా జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేసే ఓట్లను గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తుకు బదలాయించే కుట్ర జరుగుతుందనే అనుమానాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె నాగబాబు గారు స్వయంగా కార్యాలయానికి వెళ్లి పిఠాపురం అధికారుల్ని సంబంధిత అంశం గురించి వాకప్ చేయగా పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఇక్కడ మనం ఎంపీడీఓ ఆఫీస్లో దగ్గర ఉన్నాము. ఒక ఇండిపెండెంట్ అదే పెద్దింటి వెంకటేశ్వరరావు అని చెప్పి రాష్ట్రీయ జనతా పార్టీ అనే ఒక రిజిస్టర్డ్ పార్టీ పేరు మీద ఒక అభ్యర్థి నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ వేసినప్పుడు ఒక 3 సింబల్స్ని ఆయన అఫిడవిట్లో అడిగారండి. అందులో మైక్ ఒక సింబల్, ఇంకా 2 సింబల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా డిస్ప్లే కూడా అయినాయి. మేము రోజు చెక్ చేసుకుంటున్నాము. ఇవాళ విత్డ్రాయల్స్ అయిన టైంలో సడన్గా ఒక లెటర్ వచ్చిందండి, ఒక వైట్ పేపర్ మీద. దాని మీద మాకు పెన్ స్టాండ్, పెన్లు ఉన్న ఒక పెన్ స్టాండ్ అంటే ఒక గాజు గ్లాసుకి సిమిలర్గా ఉన్న ఒక పెన్ స్టాండ్ తెచ్చి ఇది మాకు కావాలని అడిగితే మేము దాని మీద అభ్యంతరం చేసామండి. ఇక్కడ అభ్యంతరం చేసిన తర్వాత మన రిటర్నింగ్ ఆఫీసర్ గారు మా అభ్యంతరాలు కూడా అన్నీ చూసి వాటి వ్యాలిడిటీ చూసుకొని ఆఖరకు ఈ మైక్ అనే ఒక సింబల్ ఆయన కేటాయించడం జరిగింది. సో ఇవాళ మాకేందంటే ఇంతకుముందు లేనిది, ఎప్పుడైతే అఫిడవిట్ ఆయన నామినేషన్ ఫైల్ చేశారో ఆ అఫిడవిట్లో లేని సింబల్ సడన్గా ఇవాళ ఒక కొత్త సింబల్ తీసుకొచ్చి గాజు గ్లాసుకు పోలిన ఒక పెన్ స్టాండ్ సింబల్ తీసుకొచ్చి అది అలొకేట్ చేయండి అని అడగడం, దీంట్లోని దురుద్దేశం మేము ఇమీడియట్గా పసిగట్టి ఇది కరెక్ట్ కాదండి, ఏదైతే అఫిడవిట్లో ఉందో అదే చేయాలా, లేకపోతే ఫ్రెష్ సెట్ ఆఫ్ నామినేషన్ అని వేసుకోవాలా, టైం అయిపోయింది కదా, స్క్రూటినీ అయిపోయిన టైంలో మీరు ఇవాళ వచ్చి ఏదో ఒక వైట్ పేపర్ మీద ఇప్పటికప్పటికి రాసి ఇచ్చినట్టుంది, దాన్ని తీసుకొని అలొకేట్ చేయకూడదని మేము చాలా గట్టిగా అభ్యంతరం చెప్పడం, ఎంపీడీఓ గారు కూడా నేను అన్ని పరిశీలించి రిటర్నింగ్ ఆఫీసర్ గారు పరిశీలించి నేను డిసిషన్ తీసుకుంటారని చెప్పి అన్నీ పరిశీలించారండి. ఇప్పుడే మీ పత్రికా సుముఖంగా మేము ఆ వ్యక్తికి, సదరు వ్యక్తికి మైకు గుర్తు అలొకేట్ చేయడం అయింది. సో ఇది మేము ఒక విజయంగా సాధిస్తున్నాం. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుట్రలు పడినా కూడా ఆ జనసేన అన్నిటినీ ఎదుర్కోవడానికి రెడీగా ఉందండి. ఎంతటి మీరు కుట్రలన్నా పండుకోండి, మా పవన్ కళ్యాణ్ గారి అఖండ విజయం ఖాయం. ఇవాళ దీంతో మొదలైంది, ఇంకా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. సో మేము ఈ సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారిని ధన్యవాదాలు చెప్పుకుంటామండి. ఆయన కూడా లా బుక్ ప్రకారం పోయారు. సో ఇక్కడికి వచ్చిన మా జన సైనికులు, మా మిత్రులందరూ, మాకు సపోర్ట్గా వచ్చిన ప్రెస్, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మేము ఈ విధంగా అప్రమత్తంగా ఉంటూ జనసేనాని విజయం వరకు ఇదే విధంగా మేము పోరాడుతూనే ఉంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 14+1 కదా, సీరియల్ ఐటమ్ రాయలేదు, దానికి సెపరేట్ సీరియల్ నెంబర్ ఇచ్చేవా? కదా ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకు లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాయల్ అయిపోయిన తర్వాత సింబల్ అలాట్మెంట్. టోటల్గా మనకు 14+1 అంటే 14 మంది అభ్యర్థులు ప్లస్ ఒక నోట ఉన్నారు, మనకు ప్రేలో ఉన్నారు, 15 ఉన్నారు ఇప్పుడు. సో మనకి పోస్టల్ బ్యాలెట్ వచ్చి 4, 5, 6 తారీఖుల్లో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాము. అంటే పొలిటికల్ పార్టీస్కి అందరికి ఇన్ఫార్మ్ చేస్తాం అది కూడా. అండ్ మిత్రుల ద్వారా కూడా, పొలిటికల్ ప్రెస్ మిత్రుల ద్వారా కూడా మా పోస్టల్ బ్యాలెట్ ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. అలాగే ఇండివిజువల్గా వాళ్ళందరికీ మెసేజ్ కూడా వెళ్తాయి. అలాగే హోమ్ ఓటింగ్ కూడా 4, 5 తారీఖుల్లో పార్టీస్ వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. ఒకవేళ పార్టీ లేకపోతే మళ్ళీ రెండోసారి కూడా మనం వెళ్ళడం జరుగుతుంది.
ఈ లోపల మనకు సెకండ్ ర్యాండమైజేషన్ అయిపోతుంది. కర్నూలు ప్రింటింగ్ ప్రెస్లో మనకు బ్యాలెట్ పేపర్ కూడా ప్రింట్ అవుతుంది. అక్కడ నుంచి మనకు మళ్ళీ వచ్చిన తర్వాత మన ఈవీఎం ర్యాండమైజేషన్, ఈవీఎం కమిషనింగ్ జరుగుతుంది. ఈవీఎంలో ఇవన్నీ సింబల్స్ లోడ్ చేయడం కానీ, పేపర్ లోడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మనకు 13వ తారీఖు పోలింగ్ అండ్ వచ్చే నెల జూన్ 4వ తారీఖు మనకు కౌంటింగ్. ఏమీ లేదండి, మనకు ఇండిపెండెంట్ ఒకసారి ఇచ్చాడు ఆయన, 3 సింబల్స్ అడిగాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2 సింబల్స్, మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ ఇంకోటి ఇచ్చి మళ్ళీ 2 సింబల్స్ అడిగారు. చట్టం ఏం చెప్తుందంటే మనకు క్లియర్గా ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకే చెప్తుంది. మనకి ఫస్ట్ ఇచ్చిన చాయిస్ ఆఫ్ సింబల్స్ మేడ్ బై ది క్యాండిడేట్ సెటప్ బై ది నేషన్ in the nomination paper first delivered by him or on behalf of whether the nomination paper is accepted or rejected. Choice of symbol made by the candidate subsequently is not to be considered. ఒకసారి ఇచ్చిందని మళ్ళీ చూసుకోవాలి, రెండోసారి ఇచ్చిందని మూడోసారి ఇచ్చిందని కన్సిడర్ చేయలేదు. బట్ అది ఫ్రీ సింబల్ కాబట్టి అది వాళ్ళు అడిగారు అని చెప్పాము మనం. జనసేన వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, నేను 2 పార్టీలను రమ్మని చెప్పాము. అబ్జెక్ట్ చేసినప్పుడు మనం 2 పార్టీలను మాట్లాడాలి కాబట్టి వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి, వీళ్ళ సబ్సిస్టెన్స్ ఏంటి అనేది వాళ్ళు ఈ పాయింటే పట్టుకున్నారు. రూల్ వచ్చేసి మనకి ఇలా చెప్తుంది కదా, ఫస్ట్ టైం ఇచ్చింటే మనకు తీసుకోవాలని చెప్పి. వీళ్ళు వచ్చేసి మాకు అప్పుడు తెలియదు, మాకు ఇది ఉందని తెలియదు మాకు అని మళ్ళీ మేము ఇచ్చామని చెప్పడం జరిగింది. సో మనం సెకండ్ యాజ్ పర్ ది రూల్ సెకండ్ ఇచ్చింది కన్సిడర్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఇచ్చింది మేము కన్సిడర్ చేసాం. 2 విజిల్ బ్యాట్ ఇచ్చారు. మేము ప్రకటించడం అంటే అది ఇది అని అడిగారు, ఇది ఇస్తాం వీళ్ళకు అన్నప్పుడు వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. దాన్ని అబ్జెక్ట్ చేసినప్పుడు 2 పార్టీలను పిలవాలి కదండి, కాబట్టి 2 పార్టీలను పిలిచారు. యాజ్ పార్ట్ బ్యాట్ అడిగారు, మైక్ ఇచ్చాం ఫస్ట్ ఆప్షన్.